హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆర్ఎల్ హెలో వరల్డ్. సో ఈ రోజు వచ్చేసి మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న ఈ నంది వచ్చేసి మనకు ఎక్కడో గుడి టెంపుల్ కాదండి. సో ఎక్కడో ఉండే టెంపుల్, అలాగని అడవుల్లో ఉండే అంతకంటే పెద్ద అరణ్యాల్లో ఉండే శివాలయం అయితే అస్సలు కాదు. మనకు వచ్చేసి నంద్యాల రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే స్టాచ్యూ అన్నమాట. నందీశ్వరుడు చాలా అద్భుతంగా ఉంది కదా. శిల్పులు కూడా ఎంత చక్కగా చెక్కారో అంతగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకు నంద్యాల రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ లో మొత్తం కూడా మీకు చూపిస్తాను. అంటే రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ ఏ విధంగా ఉండేది మొత్తం కూడా నైట్ వ్యూ అండి ఇది. నైట్ అవుట్ చూపిస్తాను. సరిగ్గా కనిపించకపోవచ్చేమో నేను. నాకు తెలిసిన వరకైతే మొత్తం కూడా అంటే రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న మూమెంట్ ఎలా ఉంటుంది అంటే నైట్ అవుట్ లో మీరు ఆంధ్రాలో కాదు, ఎక్కడైనా సరే మన ఆల్ ఇండియా లెవెల్లో నుంచి మీరు మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే నంద్యాల రైల్వే స్టేషన్కి వస్తే ఎలా ఉండాలి అంటే మనకు నైట్ షిఫ్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే చాలా మంది నైట్ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. ముందుగా మనకు రైల్వే స్టేషన్ పరిధి ఈ విధంగా ఉంటుంది. ఎంట్రెన్స్ వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ గేట్ ఇక్కడ ఈ విధంగా ఉంటుందండి. మనకు అక్కడ లాంగ్ లో కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ మనకు నంద్యాలలో మనకు లోకల్ గా తిరిగే ఆటోలు అన్నమాట. అంటే నైట్ 11:30 అయింది, అయినా కూడా మనకు నైట్ అవుట్ మొత్తం కూడా ఆటోలు తిరిగేస్తుంటాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు విశాఖపట్నంలో అలాగే హైదరాబాద్ లో ఉన్నట్లు మనకు బస్సు సౌకర్యం అనేది మనకు నంద్యాల జిల్లాలో లేదండి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అంటే అభివృద్ధి అవుతుంది నంద్యాల డిస్టిక్ కూడా. మీరు ఎంతమంది నంద్యాల ట్రావెల్ చేశారో మనకు కామెంట్ చేయండి. నంద్యాలలో చూడదగిన ప్రదేశాలు వచ్చేసి మీకు ద బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందంటే అహోబిలం అని చెప్పొచ్చు. అలాగే మహానంది, యాగంటి. యాగంటి కర్నూలు జిల్లాలోకి వెళ్తుంది అనుకుంటున్నాను నాకైతే. కానీ బనగానపల్లి మండలం కాబట్టి మనకు కర్నూలు జిల్లాకి వెళ్ళదండి. ఇక్కడ కనిపిస్తున్న కూడా మహానంది, యాగంటి, ఓంకారం, అహోబిలం. ఈ పుణ్యక్షేత్రాలు ఖచ్చితంగా దర్శించండి. అలాగే శ్రీ గణమద్దిలేటి స్వామి దేవస్థానం, నరసింహస్వామి వారి దేవస్థానం అనమాట. మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ పరిధి మొత్తం కూడా ఇక్కడ నైట్ అవుట్ ఆన్ చేయలేదు కానీ మోటార్స్ ఇక్కడ వాటర్ పారే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. వాటర్ అయితే చూపిస్తాను లోపలికి వెళ్ళి. ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి, మొత్తం కూడా పాచి పట్టిపోయినాయి చూడండి. ఈ విధంగా ఉన్నాయి వాటర్ మొత్తం కూడా. మనకు ఎంట్రెన్స్ లోనే టికెట్ కౌంటరింగ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. టికెట్ కౌంటర్ వచ్చేసి రిజర్వేషన్స్ అందుబాటులో ఉంటాయి మనకు. రిజర్వేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. మనకు ఎంట్రెన్స్ గేట్ ఏ విధంగా ఉంటుందంటే ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంది జనాలు అయితే వచ్చేసారు మనకు రైల్వే స్టేషన్ పరిధి మొత్తం కూడా. మనకు మొత్తం కూడా 3 ప్లాట్ఫామ్స్ 4 ఉన్నాయి అనుకుంటున్నాను. నాకైతే అంత పూర్తిగా తెలియదు. మీరు ఎంతమంది అయినా ట్రావెల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రైల్వే స్టేషన్ ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 2వ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం. తర్వాత పై నుంచి చూద్దాం వ్యూ ఎంతగా అంటే ఎంతమంది ఉన్నారో. లిఫ్ట్ ద్వారా కానీ ఇక్కడ కనిపించే మెట్ల ద్వారా కానీ వెళ్ళొచ్చు. చాలా మంది అయితే వచ్చేసారు. ఇప్పుడు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఉంది అనమాట మనకు. బెంగళూరు నుంచి ట్రావెల్ చేసే ప్రశాంతి ఎక్స్ప్రెస్ మనకు గుంటూరుకు వెళ్తుంది. గుంటూరు లేదా విజయవాడకి. అందుకని చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ చూపిస్తే చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఈ విధంగా అనమాట. చాలా మంది ఉంటారు. ఇక్కడ లాంగ్ లో కనిపిస్తున్నారు చూడు. మొత్తం కూడా అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు వచ్చే ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. టైమింగ్స్ అనేది మనకు ఒక్కో ట్రైన్ ఉంటుంది. మనకి ఇక్కడ లిఫ్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. మనకు చెప్పాను కదా అభివృద్ధి జరుగుతూ ఉంది అని. రైల్వే స్టేషన్ పరిధిలో ఇక్కడ బండ ముక్కలు అంటే పాలిష్ పలకలు ముక్కలు మొత్తం కూడా కనిపిస్తుంటాయి. అంటే అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే ప్రతిదీ కూడా ఏదైనా సరే కొత్తగా అభివృద్ధి జరిగేటప్పుడు రైల్వే స్టేషన్లు చాలా అందంగా కనిపిస్తాయి. ఎందుకంటే కొత్తగా అభివృద్ధి చేశారు కాబట్టి. అంటే మనకు చెప్పేది ఏమిటంటే లిఫ్ట్ అన్నమాట. ఇది లిఫ్ట్ ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో మనకైతే తెలియదు. ఆన్ చేద్దాం ఇక్కడికి వెళ్ళి. లిఫ్ట్ అయితే ఆన్ అయింది. పైకి వస్తుందో లేదో అంటే కిందికి వస్తుందిరా బాబు, వచ్చేసింది. పైకి వెళ్ళిపోదాం. లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. మనం నంద్యాల రైల్వే స్టేషన్ లో ఉన్నామండి. లిఫ్ట్ చూడండి ఎంత అందంగా ఉందో. అలాగే ఇక్కడికి 1కి వచ్చేస్తే పైకి వెళ్ళిపోతాం అనమాట. అలాగే ఎలివేటర్ పని చేయకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటివి మనకి ఇక్కడ నోటీస్ చేశారు వీళ్ళు. లిఫ్ట్కి వచ్చేసి ఈ విధంగా పైకి వచ్చేసాం కదా. పైకి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ లో మొత్తం కూడా నేను చెప్పిన లెక్క ప్రకారం మొత్తం కూడా ఎంత ఉంటుంది అనేది మనకు అనౌన్స్ జరుగుతుంది కదా. ఇది అనేది ఇది ఒకటి ప్లాట్ఫామ్ అండి.
సో ఇది ఒక ప్లాట్ఫామ్. అలాగే మనకు ఇక్కడ ఒక ట్రైన్ ఉంటుంది చూడండి, అక్కడ ఉన్నది అక్కడ ఒకటి ప్లాట్ఫామ్ ఉంది. సో మొత్తం కూడా 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్తే తెలుస్తుంది, అంటే ఇంకొకటి కూడా ఒక ఉందేమో అనుకుంటున్నాను. అది 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 సో ఇందాక అడిగిన తర్వాత 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఏదని అడిగారు. సో నాకు తెలిసిన వరకు అయితే ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగితే చేయండి. రైల్వే స్టేషన్ లో మొత్తం కూడా 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మీకు చెప్పాను కదా, అది ఒకటి, అలాగే ఇది 2 అండి, ట్రైన్ వెళ్ళేది 2. సో ఇటు సైడ్ ఉండేది 3వ ప్లాట్ఫామ్ అనమాట. టోటల్ గా మనకు 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నంద్యాల రైల్వే స్టేషన్ చూసినాం. సో ఫ్రెండ్స్, మనకు ఇక్కడ అభివృద్ధి పనులు ఇంకా జరుగుతున్నాయి. చెప్పాను కదా, నంద్యాల జిల్లాగా ఏర్పడింది. ఇప్పుడు కర్నూలు జిల్లా నుంచి నంద్యాల జిల్లా ఏర్పడింది. సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో లిఫ్ట్ ద్వారా కిందికి వెళ్ళిపోదాము, లేదంటే సో మనకు అంత పెద్దగా లేదని చెప్పొచ్చు నంద్యాల రైల్వే స్టేషన్. సో అభివృద్ధి పనులు అనేవి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మనకు వచ్చేసి సమోసాలు లేదా చాయ్ అమ్ముకునే అన్న వాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా. సో వీళ్ళు వచ్చేసి మనకు ఒకటి అడుగుతున్నారు క్వశ్చన్, ఏమిటంటే మీరు ఎందుకు వీడియోస్ తీస్తున్నారంటే, మనం వచ్చేసి మనకు ట్రావెల్ వ్లాగ్స్ అండి. ఆర్ఎల్ హెలో వరల్డ్ అనేది ట్రావెల్ వ్లాగ్స్. అందుకని సో ప్రతి రైల్వే స్టేషనే కాదు, సో నేను తిరిగే ప్రతి ప్లేస్ కూడా మీకు చూపించడమే నా ప్రాధాన్యత. ఓకే ఫ్రెండ్స్, సో ఈ అన్న వాళ్ళు అందరూ కూడా మనకు చాలా రెస్పాన్స్ అయ్యారు. సో థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. చూశారు కదా, ఇదండి నంద్యాల రైల్వే స్టేషన్. మీకు ఇక్కడ ఈ వీడియోలో ఒక చిన్న మిర్రర్ వీడియో చూపిస్తాను. ఏమిటంటే, సో ఒక వ్యక్తి మద్యం తాగి రోడ్డుపై పడిపోయి ఉంటాడు. సో ఆ వ్యక్తికి తోడంటే ఎవరు, ఎంతోమంది జనాలు బస్సులు బైకులు అడాలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అందులో నేను కూడా నడుచుకుంటూ వెళ్ళాను, కానీ వీడియో మాత్రమే తీయగలిగాను. సో కన్య స్పృహ లేని స్థితిలో పడిపోయాడు. అంటే ఒక వ్యక్తిని ఎంతో మంది జనాలు పట్టించుకోకపోవడంతో ఒక ఆవు అనేది సో అతన్ని ఎలా నాకుతుందో చూడండి. సో అంటే అది రెస్పాన్స్ అయ్యే విధానం ఆ విధంగా ఉందన్నమాట. సో ఇదండి ఈ వీడియో. సో నంద్యాల రైల్వే స్టేషన్ మీకు ఎంతమందికి నచ్చిందో సో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఏమమ్మా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. సో బాబు, మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.